బాలకృష్ణ గారు హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షో సక్సెస్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఈ షో వెనుకొన్న పచ్చి నిజాలు, ఘోరమైన నిజాలు ఏంటి? బాలకృష్ణ గారు ఈ షో నిర్వహించినప్పుడు ఎంతమందిని తిట్టాడు, ఎంతమందిని కొట్టాడు? ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ షో లైవ్ షో కాదు. ఒక సినిమాని ఎలాగైతే స్క్రిప్ట్ రాసుకొని డైరెక్టర్స్ చదివి ఆర్టిస్ట్కి వినిపించి షూట్ చేసి టేకులు తీసుకొని ఆ టేక్లో అది సరిగా రాకపోతే షార్ట్ మళ్ళీ రీటేక్ తీసుకొని ఇలా సినిమా ఎలా షూట్ చేస్తారో ఈ షోలో బాలకృష్ణ గారిది వచ్చిన గెస్ట్ది కూడా అలాగే షూట్ చేస్తారు. ఎక్కడ ఎంత మోతాదులో నవ్వాలి, ఎక్కడ జోక్ పేల్చాలి, ఎక్కడ క్యూరియాసిటీ వచ్చేలాగా మాట్లాడాలి, ఎక్కడ సెటైర్ వేయాలి, ఇవన్నీ కూడా బాలకృష్ణ గారితో ముందుగానే డిస్కస్ చేసి ఆయన నోటి నుంచి బూతు మాట రాకుండా చూసుకొని ఎన్నో టేకులు తీసుకొని మంచిగా వచ్చిన షాట్ని ఎడిట్ చేసి ఆ షోలో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన గెస్ట్ని ఆధారంగా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు, నాగార్జున గారు వచ్చారే అనుకుందాం. వాళ్ళ వ్యక్తిగత సంబంధమైన క్వశ్చన్లు బాలకృష్ణ గారు అడిగినట్టుగా మనం చూస్తుంటాం. ఇది తప్పు. బాలకృష్ణ గారిచే ముందుగానే వచ్చిన గెస్ట్ని కనుక్కొని ఈ క్వశ్చన్ మెమరీని బాలకృష్ణ గారు అడుగుతారు సార్, దానికి మీకు ఆన్సర్ చెప్పడానికి అభ్యంతరం లేకపోతే ఇది మేము రాసుకొని అడిగిస్తాం అన్నప్పుడు అప్పుడు ఆ నాగార్జున, మోహన్ బాబు నో ప్రాబ్లం అడగమనండి అని చెబితేనే ఆ క్లారిటీ తీసుకొని రైటర్స్ మొత్తం క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్కి బాలకృష్ణ గారు ఎక్కడ నవ్వాలో, ఏ ఆన్సర్ చెప్పినప్పుడు కోప్పడాలో, ఎలా ఉండాలో అన్నది ముందుగానే ప్రిపేర్ అయ్యి డైరెక్టర్స్తో చేయిస్తారు. బాలకృష్ణ గారి చెవిలో కూడా ఒక మైక్ ఉంటుంది. ఏ డైలాగ్ ఎప్పుడు చెప్పాలి, ఏ సెటైర్ ఎప్పుడు వెయ్యాలి, ఎలా పొగడాలి వచ్చిన ఆర్టిస్ట్ని, ఇవన్నీ కూడా మైక్లో బాలకృష్ణ గారికి చెబుతూ ఉంటారు. బాలకృష్ణ గారు ప్రతిదీ బై హార్ట్ చేయలేడు. కొన్నిసార్లు తప్పులు కూడా మాట్లాడతారు. ఒక్క మిస్టేక్ కూడా ఉండదు ఈ అన్స్టాపబుల్ షోలో. ఎందుకంటే అంతా రికార్డెడ్. వారం రోజుల ముందు రికార్డ్ అయిన షోని మనం చూస్తున్నాం. ఇందుకే ఇంత సక్సెస్ అయింది. ఇలా కాకుండా ఒకవేళ లైవ్ కనుక అయ్యుంటే ఈ రోజుకి ఎంతోమందిని బాలకృష్ణ కొట్టేవాడు. నేను అడగను, ఇది నేను అడగనంటే అడగను అని చెప్పేవాడు. వచ్చిన వ్యక్తి మెగా ఫ్యామిలీ అయినా సరే నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం, ఆ స్మైల్ అదంతా ఫేక్ స్మైల్. డైరెక్టర్స్ చెప్పిస్తున్నారు, చేయిస్తున్నారు. లైవ్ షోలు అయితే కొడతాడు కాబట్టి రికార్డెడ్ షో నిర్వహించి అన్స్టాపబుల్ షోని సక్సెస్ అయ్యేలాగా డైరెక్టర్స్ చేశారు. ఇది అన్స్టాపబుల్ వెనుక ఉన్న పచ్చి నిజాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.